పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నా కోరిక ఎలాగూ నెరవేరుస్తావని నాకు నమ్మకం ఉంది. మా అన్నయ్యకి కాళ్ళు నయమై వదినతో సంతోషంగా ఉండి వాళ్ళకి పిల్లల్ని ప్రసాదించు. చూసావా, అది నా చిన్న కొడుకు మనసు. వాడెప్పుడూ మన కోసమే ఆలోచిస్తాడు. అనవసరంగా వాణ్ణి అనుమానించావు. ఇలా వాడి మీద అనుమానంతో వచ్చావని తెలిస్తే ఎంత బాధపడతాడు. వాడు కంటతడి పెట్టకముందే వెళ్ళిపోదాం పదా. అయ్యయ్యో, ఏంటమ్మా మీరు చేసే పని? ఎంత ఘోరం, ఎంత అపచారం! మేమేం చేశాం? ఇంకా ఏం చేయాలమ్మా? పరాయి వాళ్ళ కోరికలు ఎవరైనా ఇలా చదువుతారా? అసలే నాగభైరవ స్వామి కన్నెర చేస్తే భస్మం అయిపోతారు. తెలియక చేశాం. ఇదిగో తిరిగి వేసేస్తున్నాం పూజారి గారు. తిరిగి వేసినంత మాత్రాన చేసిన పాపం పోతుందా? మీలో ఎవరు తీశారో వాళ్ళు అపరాధ పూజ చేయాల్సిందే. లేదంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరకపోగా చీటీలు తీసిన వాళ్ళ చేతులు పడిపోతాయి. అలా జరగడానికి వీల్లేదు పూజారి గారు. మా కోడలేదో తెలివి తక్కువ పనితో చేసిన పనిది. ఆ అపరాధ పూజ ఎలా చేయాలో చెప్తే తన చేత చేయిస్తాను. ఏం అవసరం లేదత్తయ్యా. వాళ్ళన్నీ ఇలాగే చెప్తారు. ఏం కాదు, పట్టించుకోవద్దు. ఊర్మిళ, వాళ్ళని అనుమానించి మొదటి తప్పు చేశావు. పూజారి గారు తీయకూడదని చెప్పిన చీటీలు తీసి రెండో తప్పు చేశావు. ఇప్పుడు ఆ అపరాధ పూజ చేయకుండా మూడో తప్పు చేస్తే ఆ చీటీలో రాసిన కోరికలు తీరు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండరు, మీకు పిల్లలు పుట్టరు. పైగా నీ చేతులు పడిపోతాయి. దేవుడి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మర్యాదగా అపరాధ పూజ చేయి. అత్తయ్యా, ఇంకేం మాట్లాడుకో. పూజారి గారు, ఎలా చేయాలో చెప్పండి. నేను చూసుకుంటాను కదమ్మా. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.